దుర్గమ్మ నామస్మరణతో బెజవాడ ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. దసరా ఉత్సవాల 5వ రోజు కాత్యాయనీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. జగన్మాతకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. దుర్గమ్మ సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాల 5వ రోజు బెజవాడ దుర్గమ్మ కాత్యాయనీదేవి రూపంలో దర్శనమిచ్చారు. శంకుచక్రాలు ఖడ్గంతో దుష్టులను హరించే అవతారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. కాత్యాయనీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. కేరళ, తిరుమల కళాకారుల వాద్యాలు ఇంద్రకీలాద్రిపై మారుమోగాయి. భక్తులు పూనకంతో ఊగిపోతూ నృత్యాలు చేశారు. సర్వాంగ సుందరంగా అష్టభుజాలతో ఉన్నటువంటి ఆ తల్లి మనకి దర్శనమిస్తున్నది. ఒక చేతిలో గద, మరొక చేతిలో ధనస్సు, చర్మాంబరధారి అయి అమ్మవారు ఒక చేతిలో కమలము, వరదాభయహస్తాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. కాత్యాయనీదేవి యొక్క స్వరూపంలో దుర్గాదేవిని కనుక దర్శించుకుంటే వివాహం కాని కన్యలందరికీ కూడా వివాహం అవుతుంది, స్త్రీలకి సౌభాగ్యం సిద్ధిస్తుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. కనకదుర్గమ్మను ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులందరూ కూడా ఈ నవరాత్రి సందర్భంగా ఎంతో పవిత్రంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి, పుణ్యాలు జరగాలనే ఉద్దేశంతో భక్తులను పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా కూడా రావడం జరుగుతుంది. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్లో మనందరికీ తెలుసు, మా ఐసీసీ ర్యాంకింగ్లో నెంబర్ 1లో ఉన్నాం. అట్లానే ఇప్పుడు వన్డే సిరీస్ రాబోతోంది. మరి 5 మ్యాచ్లు న్యూజిలాండ్తో ఆడబోతున్నాం. ఆ వన్డే సిరీస్ కూడా రేపు జట్టుని ప్రకటించబోతున్నాం ఢిల్లీలో. సంతోషం, అమ్మవారి దీవెనలతో మంచి టీంని సెలెక్ట్ చేసి ఆ టీము మళ్ళా ఇంకా ఎన్నో విజయాలు ఇండియన్ టీంకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృష్ణా తీరంలో భవానీల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. దుర్గాఘాట్లో స్నానం ఆచరించి అమ్మ దర్శనానికి వస్తున్నారు. భవానీలు భజనలు చేస్తూ దుర్గమ్మ సన్నిధిలో ఆధ్యాత్మిక శోభను మరింత పెంచుతున్నారు. అఖిలాండేశ్వరి నీవేనమ్మా, ఓం శ్రీదేవి శక్తి స్వరూపవే, విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం పైటవాడ గ్రామం నుంచి వచ్చాం. భవాని 15 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడికి దీక్షలో వస్తుంటాం. నేనే గురుభవాని. మా పేట నుంచి ప్రతి సంవత్సరం 50 మంది దాకా భక్తులు వస్తుంటాం. మా ఆయనకి యాక్సిడెంట్లో 2 కిడ్నీలు పోయింది. అప్పటి నుంచి నేను అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి నెలలోనే అసలు మాలయ్యను తీయను, ఎప్పుడు నిత్యం మాల్లోనే ఉంటాను. ఆ తల్లి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో నాకు పసుపు కుంకం పెడితే నాకు అంతే సంతోషం, నాకు ఇంకేం అక్కర్లేదు. మేము ఏదైనా మొక్కలు ఏమైనా ఉంటే ఆ తల్లి మీద వేసుకొని ఇలా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు చేసుకుని మహాల్లో వేసుకుని కొండకొచ్చి దర్శనం చేసుకుంటాం. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని ఇంకా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ఎండ పెరగడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. ఫ్యాన్లు లేకపోవడం వల్ల క్యూలైన్లలో ఉక్కపోతకు గురయ్యారు. వెంకట సుబ్బమ్మ అనే వృద్ధురాలు కొండపైకి చేరుకునేసరికి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెకు వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. దేవస్థానం భక్తులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. క్యూలైన్లలో ప్రతి 20 మీటర్లకు ఓ చోట మంచినీటి ప్యాకెట్లు అందించింది. క్యూలైన్స్ లో వాళ్ళకి అసలు ఫ్యాన్లు లేవు, అది చాలా ఇబ్బందిగా ఉంది. అసలు చిన్నపిల్లలు మరీ ఇబ్బంది పడుతున్నారు, పెద్దవాళ్ళవే ఎంత ఇదిగా ఉంటాయి. భక్తులు చాలా ఇబ్బంది అనిపిస్తుంది చూస్తుంటే. అందులో వెదర్ క్లైమేట్ బాగాలేదు కదా. ఉత్సవాల్లో భాగంగా మహామండపంలో అర్చక సభ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గోస్తని నదీ తీరాన ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు సంతోషీమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.